ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వెనుక ఎస్బీఐ కాలనీలో ఉన్న శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఆలయం అనేక శతాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర దేవస్థానం. ఈ ఆలయం హతీరాం బాబా మఠం అధీనంలో ఉంది. కాలక్రమేణా ఈ ఆలయానికి పూజారులు మారుతూ వచ్చారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్కు చెందిన అరుణ్దాస్ అనే పూజారి నియమితుడయ్యారు. అయితే అరుణ్దాస్ ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆలయ ప్రాంగణంలో అసభ్యమైన పనులు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దేవాలయంలో గుట్కా నమలడం, అక్కడే ఉమ్మివేయడం, ఆలయ ఆవరణలో మూత్ర విసర్జన చేయడం వంటి కించితమైన చర్యలు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అంతేకాదు దేవాలయానికి విచ్చేసే భక్తులతో దురుసుగా ప్రవర్తించడం, స్థానికులతో తరచుగా గొడవపడడం వంటి సంఘటనలు భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నాయి. ఈ ఆలయం శ్రీ హతీరాం బాబాజీ ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన ఆలయం. ఖరీదు దైవమైన వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు హతీరాం బాబాతో పాచికలు అడినట్లు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అటువంటి పవిత్రమైన ఆలయంలో ఈ విధంగా అపవిత్ర చర్యలు జరుగుతుండడం హిందూ సంఘాలను భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఉన్న పూజారిని తొలగించి స్థానికంగా ఉండే అర్చకుడిని నియమించాలి. హతీరాం బాబా మఠం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ఈ ఆర్ట్స్ కాలేజ్ వెనకాల మన ఆదోని ప్రాంతంలో అత్యంత పురాతన దేవాలయం ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈడక్కడ ఉండే పూజారి గారు ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక 5 నెలలుగా ఉన్న నిజం చెప్పాలంటే ఇక్కడ ఏ రోజు కూడా నైవేద్యం పెట్టలేదు. ఆయననే హోటళ్ళలో భోజనం తెచ్చుకొని గుట్కాలు వేసుకొని అది ఇది చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆ గుడి ఆవరణం కూడా సరిగా ఉంచటం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉచ్చబోయడము, ఎక్కడ పడితే భక్తులతో దుర్భాషలాడము, అదేవిధంగా ఇబ్బంది పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటాడు. కావున దయ ఉంచి ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే పూజారిని మంచివారిని నియమించవలసిందిగా ప్రార్థిస్తున్నా. హతీరాం బాబాజీ మఠం ఆధీనంలో ఈ దేవాలయం ఉంది. పూజారి ప్రవర్తన అదే గుట్కాలు వేసుకోవడము, గర్భగుళ్ళలో గుట్కాలు వేసుకొని నమాలి పూజ చేయడము. ఏమని అడిగినచో ఈడ మీరు వస్తే రండి, లేకుంటే లేదు, నాకు గుడికి ఆదాయం ఏమి ఇవ్వట్లేదు, నాకే ₹1,00,000 జీతం వస్తూ ఉంది, మీరు ఎందుకు నాకు ఇలాంటివి అడుగుతూ ఉన్నారు అనేసి చెప్తాడు. ఆ విధంగా వేస్తూ ఉన్నాడు. పైన వాళ్ళకు చెప్పాము, కానీ మాకు ఏదైనా అంటే మీ లాంటి వాళ్ళు ఒక లెటర్ ద్వారా ఏదైనా చెప్తే మేము ఏదైనా చేస్తాం అనేసి చెప్పడం మాకు. ఈయన ఒక బైరాగి సన్యాసి అనేసి చెప్పారు, కానీ బైరాగి సన్యాసి అని చెప్పారు, కానీ తర్వాత ఆయన పెళ్లి చేసుకున్న సంగతి కూడా తెలిసి ఉండడం వల్ల ఈ గుడి ప్రశాంతంగా ఒక చెట్టు ఆవరణంలోనూ గుడి బాగా నీడగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు చెట్టు ఉన్న చెట్టును ఒకనొక టైంలోనే అంటబెట్టాడు. అది మేము ఆర్పడానికి పోతే ఆర్పణిపోనట్ల లాస్ట్ వరకు పచ్చగా ఉన్న చెట్టు మొత్తం తీసుకునే వాటికి ఫైర్ ఇంజన్ ఫోన్ చేసి ఫైర్ ఇంజన్ వచ్చి ఆపేయడం జరిగింది. ఆయన హతీరాం పూజారి అరుణ్దాస్. ఈ దేవస్థానంలో మేము వచ్చి మాకు ఇక్కడ చల్లగా ఉంటుందని ప్రతి రోజున మేము వచ్చిపోతున్నాము. ఆయన ఈ స్వస్థలం కాని మనిషి మనల్ని బెదిరించేది, నానా మాటలు తిట్టుకుంటూ ఆయన మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేస్తున్నాడు. అందుకు గాను మేము బాధపడుతున్నాము. మేము ఉన్న ఊళ్ళో వాళ్ళకి ఇంత బాధ పెట్టేది చాలా పొరపాటు అయినా కాబట్టి ఎంతోమంది పెద్ద వాళ్ళు వయసైన వాళ్ళు వచ్చి ఈడే చల్లగా వాళ్ళ కాలం గడుపుతున్నారు. అందుకు మీరు దీనికి సంబంధం ఇచ్చిన వాళ్ళు దీనికి మంచి చేయాలని కోరుతున్నాం. అక్కడ కేజ్ వేసినారు ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్కి. ఆ కేజ్ ఎందుకు వేసినారు మీరు, అసలుకి ఆ గుడి జాగాలు ఎందుకు వేసినారు అది అని చెప్పేసి అంటున్నాడు. అది మామూలుగా సేఫ్టీ కోసం వేసినారు అది కేజు. పిల్లలు అక్కడ చాలా మంది ఆడుతూ ఉంటుంటారు, అక్కడే వైర్లు అన్నీ అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటాయి, సేఫ్టీగానే వేసినారు. దానికోసం దాన్ని కూడా తను ఎందుకు వేసినారు మీరు అని చెప్పేసి చాలా నెగ్లెక్ట్గా మాట్లాడుతున్నాడు అతను. ఆయనే చేసి ఈ గుడి ఇప్పటి నుంచే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి గుడి ఫేమస్ అయిన గుడి ఇది. ప్రతి ఒక్కరికి కాలేజీలో కూడా స్టూడెంట్స్ చదువుకునేకి, అప్పుడు విద్యార్థులు లేకుండా కూడా చాలా మంది చదువుకునేకి కూడా ఇక్కడ చాలా చల్లగా ఉంది, బాగా ప్రశాంతంగా ఉన్నదని చాలా మంది ఉద్యోగులు కొట్టారు ఇక్కడ. ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడి నుంచి ఆర్ట్స్ కాలేజ్ కానేమి, మన బాలాజీ కాలేజీ, చాలామంది కాలేజీ పిల్లలు అక్కడ చాలామంది చెట్లు లేకుంటే ఇదే లాస్ట్ అప్పుడు చాలామంది పెద్ద చెట్ల కింద చదువుకుని చాలామంది విద్యార్థులు అయ్యారు.
పోలీసులు అయినారు, ఎస్ఐలు అయినారు, కలెక్టర్ అయినారు. చాలామంది ప్రతి ఒక్కరు పిల్లలు ఇక్కడ చదువుకొని చాలామంది విద్యార్థులు చాలా జాబులు కొట్టినారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించినారు. అలాంటి గుడి దేవస్థానంలో ఒక పూజారి చాలామంది ఇక్కడ చదువుకునేడు వస్తే కూడా వాళ్ళని కూర్చోబెట్టినాడు. అల్లరి చేసే పిల్లలు వేరే ఉంటారు, వాళ్ళని తిట్టి పంపించచ్చు. మనం కూడా దానికి ఖండిస్తాం దానికి. కానీ చదువుకునే పిల్లలకి మనం ప్రోత్సహించాలి. ఇంట్లో సరిగ్గా లేక కరెంటు పోవడం, ఎండాకాలం టైం కరెంటు సరిగ్గా ఉండడం లేదు. ఇక్కడ చెట్లు చాలా చాలా పెద్దవి, ఇక్కడున్న చెట్లు ఎక్కడా లేవు. ఈ చెట్లు గుడి ప్రశాంతం గుడి ఇది. వెంకటేశ్వర స్వామి కూడా గుడి వెలిసిన వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్ ఇది ప్రశాంతం. ఆయన కూడా ఆ సహకారంతోనే పిల్లలు కూడా భవిష్యత్తు పెరుగుతుంది. కానీ అలాంటి పిల్లలు ఇప్పుడు రావడం లేదు. ఇట్లా స్వామి పూజలు తిట్టేదానికి రావడం లేదు. దీనికి స్వామిని మనం ఖండించాలి. ఇప్పుడన్నా తెలుసుకొని దీనికి పెద్దలు ఎవరున్నారో ఇట్లా పూజలు పెట్టకూడదు. ప్రతి ఒక్క గుడికి ఎప్పుడు పూజ చేస్తుంటే పిల్లలు వస్తుంటే కదా గుడి కూడా ప్రశాంతంగా ఉంటుంది. వచ్చేవాళ్ళు కూడా రానికున్నట్టు చేస్తున్నాడు స్వామి. ఇలాంటి వాళ్ళని తీసేసి ఇంకొక స్వామిని పెట్టాలని తెలుపుతున్నాము. ఇట్లా నా పేరు మాలవనాడు పట్టణ అధ్యక్షుడు. నా పేరు ఎం బొబ్లి.